కోస్తాలో కొత్తగేరు మరింత దూకుడుగా నేటి నుంచి మేమంతా సిద్ధం. కోస్తా జిల్లాలో 30 ప్రాంతాలకు పైగా కవర్ చేసే యోచన. నెల్లూరు శిబిరంలో ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ. క్లీన్ స్వీప్ పై ఫోకస్, దిశానిర్దేశం. నేడు కావల్లో భారీ బహిరంగ సభ. ఇది కోస్తా జిల్లాలకు ఎంటర్ అవుతుంది మేమంతా సిద్ధం అనే సభ. ఈ ప్రచార కార్యక్రమం మేమంతా సిద్ధం అనే ప్రోగ్రాం రాయలసీమ ముగించుకొని కోస్తా జిల్లాలకు ఎంటర్ అవుతుంది. దాంట్లో కొత్త గేర్ వేస్తారట. క్లీన్ స్వీప్ చేయాలని మరింత దూకుడుగా పోతున్నట్టు ఒక వార్త ఇచ్చారు. మొత్తానికైతే ఎందుకంటే ఈ కూటమి ఎక్కువ సీట్లు ఎఫెక్ట్ ఈ కోస్తా జిల్లాలో ఉంది. జనసేన కొద్దిగా ఎక్కువ కేటాయించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు క్యాడరు అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి టికెట్ రాకుండా జనసేనకు వచ్చినాయి, కొన్నిసార్లు బీజేపీకి ఇచ్చారు. ఇది మొత్తానికి కోస్తా జిల్లాలో వైవిధ్యంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి చాలా దూకుడుగా వాళ్ళు ప్రజలు మద్దతు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం కూడా కోస్తాలో ఉంది. ఎందుకంటే కొంత అసంతృప్తి ఉంది. ఇష్టం లేని పొత్తులు, ఇష్టం లేని అలయన్సులు, కూటమిని ప్రజలపైన కార్యకర్తలపైన రుద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసింది. కాబట్టి దాన్ని కొంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది అనేది దీని అర్థం. కోస్తాలో కొత్త గేరు వేసే అవకాశం ఉందట.